దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 86వ కీర్తన 10వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, నీవు సృజించిన అన్ని జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామమును గణపరచుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వెళ్ళిన ప్రతి వారును కూడా దేవుణ్ణి గణపరచాలి. ఆయన సన్నిధిలో నమస్కారం చేసే వారముగా ఉండాలి. దేవుణ్ణి ఎరగక మునుపు మనమందరం కూడా అన్ని జనులుగా ఉన్నాం. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని తెలుసుకున్న మనము దేవుని మందిరానికి వెళ్ళి దేవుని గణపరిచే వారముగా ఉండాలి. మనము దేవుని ఎందుకు గణపరచాలి అంటే, ఆయన పరిశుద్ధుడు, అద్భుతాలు మహత్కార్యములు చేయగలిగిన వాడు, మరణములో నుండి జీవించుటకును పునరుద్ధానము చెందుటకును ఆయన శక్తి కలిగిన వాడు. మోడిబారిన మన జీవితాలను చిగురింపజేసి ఉన్నాడు. ఆయన మన కొరకు రక్తాన్ని కార్చి, ఆయన ఎలాగున పరిశుద్ధముగా నీతిగా భక్తిగా ఉన్నాడో అలాంటి మార్గములో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన నివసించిన ఆ పరలోక స్వాస్థ్యానికి మనల్ని కూడా దేవుడు యోగ్యులుగా పాత్రులుగా ఆయన చేసి ఉన్నాడు. కనుక మనము ఆయన మందిరంలోనికి వెళ్ళినప్పుడు ఆయన సన్నిధిలో నమస్కరించి ఆయన గణపరిచే వారముగా ఉండాలి. మరి ఈ మాట వింటున్న నీవు దేవుని గణపరుస్తున్నావా? నీ జీవితాన్ని మార్చింది దేవుడు కదా, రక్షణ భాగ్యం నీకు అనుగ్రహించిన దేవుడు కదా, మనం చేసిన పాపాల నిమిత్తము నీ కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చింది దేవుడు కదా. ఈ దినమందు నీ జీవితము, నీ కుటుంబము సంతోషంగా సమాధానముగా ఈ లోకములో విలువ కలిగిన కుటుంబంగా నడిపించబడుతుందంటే కారణం దేవుడు కదా. అందుకని దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు నీవు దేవుని గణపరచుదువుగాక. ఆమేన్, ఆమేన్.